దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అన్నదానానికి సంబంధించి పులిహోర అవన్నీ కలుపుతూ ఉన్నారు. పులిహోర అనేది మాకు ఫేమస్ ఫుడ్ తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ అమలక్కలు బాగా కలుపుతూ ఉన్నారు. ఈ అక్క ఇక్కడికి వచ్చింది. సో ఈ చాలా ఫేమస్ అన్నదానానికి సంబంధించి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 400 సంవత్సరాల తర్వాత అయోధ్య రామాలయంలో తొట్టతొలిసారిగా ఇక్కడ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఈ తొట్టతొలిసారిగా అయోధ్య రాముని శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఖమ్మం నగరంలో 7th డివిజన్లో ఏదైతే ఉందో అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోదరిమణులు అమలాక్కలంతా కూడా ఈ కార్యక్రమాలని నిర్విఘ్నంగా అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లలో పెద్ద ఎత్తున ఉన్నారు. సోదరిమణులు ఈ వంకాయలు కోస్తున్నారు. ఈ వంకాయ కూరకు సంబంధించి ఇంకైతే నిమ్మకాయలు, తాలింపు గింజలు, ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఈ మధ్యాహ్నం అన్నదానానికి సంబంధించింది. ఇక్కడనే కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్నదానం, పులిహోర పెట్టడం, దేవుని శ్రీరామనవమి ఉత్సవాలు బాగా పెద్ద ఎత్తున చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటారు. మిగతా జిల్లాల కంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఇంపాక్ట్ ప్రభావం కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంటుంది. ఇక్కడ అన్నదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అన్నదాన కార్యక్రమాలు, దేవునికి ప్రవచనాలు, శ్రీరామనవమికి సంబంధించి కళ్యాణం, భద్రాచలంలో 12 గంటలకి అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ అక్షంతలు పడతాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటారని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, 2000